నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి అంటూ ఏదో కాస్త డబ్బులు పడేసి బతికేయండి, మీ చావు మీరు చావండి అని చెప్పడం కాకుండా ఒక చక్కటి ఆలోచన చేసింది కేంద్ర ప్రభుత్వం. వివిధ కంపెనీలతో ఇంటర్న్షిప్ ప్రోగ్రాం తీసుకొస్తుంది. 1 కోటి మంది 21 నుంచి 24 సంవత్సరాల వయసు ఉన్న యువతని ఎంపిక చేస్తారు. వాళ్ళందరూ కూడా www.pminternship.mca.gov.in అనేటువంటి పథకంలో నమోదు చేసుకోవాలి. వాళ్ళందరికీ కూడా వివిధ కంపెనీలతో ఇంటర్న్షిప్ ఏర్పాటు చేస్తారు. అంటే ఆ కంపెనీల్లో పనిచేసేటటువంటి అవకాశం కల్పిస్తారు. ఈ ఇంటర్న్షిప్ అంతకాలం కూడా ఆ కంపెనీలు డబ్బులు ఇస్తే అదే సందర్భంలో ఏది స్కాలర్షిప్, దాన్ని ఏమంటారు, ప్రోత్సాహకం అందామా లేకపోతే రకరకాల పేర్లతో ఇస్తుంటారు. దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి 5,000 రూపాయలు చొప్పున నెలకి ఇస్తుంది. ఏడాదికి 60,000. అది కాకుండా ఇంకొక 6,000 రూపాయలు ఏడాదికి ఒకసారి బోనస్ చొప్పున ఇస్తుంది. ప్రతి లబ్ధిదారుడికి 66,000 రూపాయలు ఇస్తుంది. ఇది అత్యంత కీలకమైనటువంటి గత 3 ఏళ్లలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించినటువంటి దాంట్లో సమాజ సేవ కోసంగా ఖర్చు చేసిన టాప్ 500 కంపెనీలు కూడా ఇందుకు అంగీకారం తెలిపినాయి.